ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు రూపు మారుతోంది. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అది రాజశేఖర రెడ్డి నాడు తీసుకొచ్చినటువంటి సిస్టమ్. అంటే ఎవరికైతే ఇన్పేషెంట్ అంటే ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుందో, ఆపరేషన్స్ ఉంటాయో, అది క్యాన్సర్ అయినా ఏదైనా సరే ట్రీట్మెంట్ కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది. అది ఆ తర్వాత అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళలో చేరచ్చు, వాళ్ళకి అక్కడ భోజనం ఏర్పాటుతో సహా సదరు ప్రభుత్వమే భరిస్తుంది. ఓవరాల్గా డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ని ఆ రూటు మార్చారు. అంటే తర్వాతన ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కంటిన్యూ చేశారు. మళ్ళీ జగన్ వచ్చాక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చేశారు. అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఉండేది. ఇప్పుడు టోటల్గా అసలు ఆరోగ్యశ్రీ అనే పదం ఎగిరిపోయింది. కంప్లీట్గా యూనివర్సల్ హెల్త్ స్కీమ్. దీంట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అదే చికిత్సలు, ఇంకా మిగతా చికిత్సలు కూడా అంటూ 25 లక్షల రూపాయల వరకు విలువైనటువంటి చికిత్సలన్నీ కూడా చేస్తారు. కాకపోతే ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయి. 1,65,00,000 కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వం భరిస్తుంది. దాని కిందన వాళ్ళంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే జాయిన్ అయినటువంటి వ్యక్తికి సంబంధించిన అప్రూవల్ ఇప్పుడు సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు ఓకే చేస్తాయి. అయితే మానిటరింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కంట్రోల్ రూమ్ నుంచి చూస్తారు. 6 గంటల్లోపు ఓకే చేయాలి. ఇప్పుడు 24 గంటలు పడుతుంది. ఒక్కోసారి సరిగ్గా బిల్లులు చెల్లించినప్పుడు, ఆసుపత్రులు ఇబ్బంది పడ్డప్పుడు 2-3 రోజులు పడుతుంది. అట్లాగే ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక ఆసుపత్రుల తిరుగుబాటు, పోరాటాలు అనేకం జరిగిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు అది ఆ డబ్బులు పాత బకాయిలు ఏం చేస్తారనేది తెలియదు, ఇప్పుడున్నటువంటిది ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు అవన్నీ ఇక ప్రభుత్వం నిదానంగా కట్టుకుంటుందేమో. టోటల్గా ఇక పైన మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తాయి. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే మనం ఆసుపత్రిలో జాయిన్ అయితే మన జబ్బుకు సంబంధించినటువంటి ఇష్యూని అప్లోడ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చెక్ చేసుకుని క్లియర్ చేసే సిస్టమ్ ఉంటుంది. అది ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో 6 గంటల్లోపు చేస్తాం అప్రూవల్ అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. ఇది సక్సెస్ అయితే అద్భుతం, నో డౌట్, ఇన్సూరెన్స్ ద్వారా. అయితే సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలకి బోలెడని పేచీలు ఉంటాయి. ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవడానికే చూస్తుంటాయి. అప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం వాళ్ళు అది సక్సెస్ చేయించాలి. అలా చేయించగలిగితే ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద 25 లక్షలు అవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రజలు మరింత సంతోషపడతారు. అలా కాకుండా ఈ కారణాలతో ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క రిజెక్షన్ బేస్ చేసుకుని గనక ఆపేస్తే ప్రజలు తిరగబడతారు. ఏం జరుగుతుందనేది భవిష్యత్తు నిర్దేశిస్తుంది.